హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే నేనైతే రాజధాని ఫైల్స్ అని ఒక ట్రైలర్ చూశాను. యాక్చువల్గా ట్విట్టర్లో స్క్రోల్ చేస్తూ ఉంటే దీని తాలూకా టెంప్లెట్స్ కనపడ్డాయి అనమాట. ఏంట్రా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దాని రియాక్షన్ అయితే చేసి మీకు చూపించాలనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో ఈ యొక్క ట్రైలర్లో అయితే కొంచెం గట్టిగా చూపించారు. సో ఈ రాజధాని ఫైల్స్ యొక్క ట్రైలర్ రియాక్షన్ అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద ట్రైలర్. ఎవరో కన్న బిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్? ఐరావతి మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే. అది కేఆర్ఎస్ 4 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి మన పరాయాలు చేసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడయ్యా. అదే మన కంట పడితే కడిగి పారేస్తామయ్యా. మీ మగనా కొడుకులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో ఆలోచన ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంటున్నారు. ఏం పెళ్ళాలే మీరు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. ఏడాది కాకపోతే 4 ఏళ్లకైనా చదువులు చేస్తాం, పంటలు పండిస్తాం. రైతులవురా. కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 4 రాజధానుల. ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా? పూసుకొని దొబ్బే నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. టచ్ చేసేటందుకు టచ్ మీ నాట్ ఎందుకు గుడివాడ క్యాసినోలో ఏంటిది? ట్రైలర్ కామ్గా వెళ్తుంది అనుకుంటే ఇది మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర. ఐరావతి అమరావతి అన్నమాట. డౌన్ డౌన్ ఐరావతి చెప్పు. ప్రజలెప్పుడు మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. రాజధాని ఫైల్స్. దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణ ప్రదేశ్ భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది. ట్రైలర్ చూసాక నాకు రియాక్షన్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి అలానే టీడీపీకి బయోపిక్లా ఉంది ఇది. మధ్యలో కొడాలి నాని గారిది అదేదో చూపించారు, అది షాక్ అయ్యాను చూసి. నెక్స్ట్ చూసుకుంటే కనుక బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే విజువల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ లాగా కనపడుతుంది మనకు. చూసుకుంటే కనుక 3 బయోపిక్లు ఉన్నాయన్నమాట. యాత్ర ఒకటి, వ్యూహం ఒకటి. ఇప్పుడు మనం చూస్తే కనుక రాజధాని ఫైల్స్. సో ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత ముఖ్యమో ఆ పాయింట్ని పట్టుకొని ఈ రాజధాని ఫైల్స్ తీయటం అయితే జరిగినట్టు కనపడుతుంది. సో మూవీ ఎలా ఉండబోతుందో చూస్తే కానీ చెప్పలేం. లెట్స్ వెయిట్ అండ్ సీ. నా వరకు అయితే ట్రైలర్ నచ్చింది గైస్. కొంచెం మంచి ప్లాట్, మంచి స్టోరీతో వస్తున్నారు. మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితిని, క్యాపిటల్ ఎంత అవసరమో దాన్ని బట్టి చూసుకొని వస్తున్నారు. బట్ ఇది కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఫెయిల్ అవుతుందా, లేకపోతే సక్సెస్ అవుతుందా, లేదా పొలిటికల్ మధ్య మూవీస్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. సో పాలిటిక్స్కి మూవీస్కి సింక్ చేస్తున్నారు. సో చూద్దాం. అటు వైఎస్ఆర్సీ, అటు యాత్ర బయోపిక్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీస్తున్నారు. ఇది చూస్తే సో మేబీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉండొచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ.
అది గైస్ రియాక్షన్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.